ఖమ్మం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఎందుకు ఆపారని ప్రశ్నించారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూసుమంచి మండలం పాలేరు నుంచి బట్టి పాదయాత్ర ప్రారంభించారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అందులో ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. ఏం చేశారు? జిల్లాలో ఏం సాధించకపోగా అద్భుతాలు చేశాం, మేము అభివృద్ధి చేశామని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడైతే మరి ఏం నేను చేసిన అభివృద్ధి? పాలేరు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రతి ఓటుని కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఓటేసి ఆ భావాలని, సిద్ధాంతాలు అమలు చేస్తామని నిన్ను గెలిపిస్తే వీళ్ళందరూ ఓట్లు తీసుకుపోయి కేసీఆర్ దగ్గర నీ కాంట్రాక్టుల కోసం అమ్మేసుకున్నావు కదయ్యా. కాంట్రాక్టుల కోసం వేల మంది ఓటర్ల ఓటుని అమ్మేస్తాను. ఎవడైనా అమ్మేసి చదువునమ్మా అని చెప్పి మళ్ళీ నేను ఏదో చాలా అభివృద్ధి చేశానని చెప్తాను. ఏం అభివృద్ధి చేశావు? నిజంగా నీకు టీఆర్ఎస్ లో పోవాలని ఉంటే పార్టీలు నీ ఇష్టం, ఎవరిష్టం వాడిది, ఎవరు కట్టలు చేయట్లే. కానీ ఏ గుర్తు మీద అయితే నువ్వు గెలిచావో, ఏ గుర్తు చూసి వేల మంది వేల ఓట్లు ఆ గుర్తు మీద వేసి గెలిపించి పంపించారో ఆ గుర్తుకి, ఆ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఆ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి దమ్మున్న మగవాడైతే